వచ్చి మీ అందరి వల్ల నేను ఇక్కడ బతికున్నాను అని వాళ్ళకి నమస్కారం చేస్తున్నాం. అన్ని గ్రావిటేషనల్ పుల్స్ ఉంటేనే మనం హ్యాపీగా ఉన్నాం. అవునా? ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ. మరి తర్వాత రెండు చెప్పారు కదండి, రాహవే కేతవే. ఈ రాహువు కేతువు అనేవి ఛాయాగ్రహాలు. దే ఆర్ నథింగ్ బట్ నోడ్. ఒక గ్రహణం వస్తుంది. గ్రహణం వచ్చినప్పుడు మిగతా అప్పుడంతా 5 degrees 2 degrees టిల్ట్లో ఉండేటటువంటివి ఒకటే లైన్లోకి వచ్చేస్తాయి. అర్థమైందమ్మా? ఒకటే లైన్లోకి వస్తాయి. అప్పుడు ఒక షాడో చీకటి ఉంటుంది. ఆ నోడ్ ఏదైతే ఉందో చీకటి వచ్చేది అది 2 రకాలుగా ఉంటుంది. ఆ 2 రకాలైనటువంటి నోట్స్ ని రాహువు కేతువు అన్నారు. అర్థమైంది? అవి గ్రహాలు కాదు. దే ఆర్ నాట్ ఆబ్జెక్ట్స్ బట్ దే హ్యావ్ ఎంటిటీ. ఆబ్జెక్ట్ గా లేకపోయినా ఇంపాక్ట్ ఉంది కాబట్టి అవి ఛాయాగ్రహాలు అంటారు. రాహవే కేతవే నమః. మీ వల్ల మేము ఇంత హ్యాపీగా ఉన్నాం, మీ వల్ల మాకు డే వస్తోంది, ఈవినింగ్ వస్తోంది, సీజన్స్ వస్తున్నాయి, హ్యాపీగా భోజనం చేస్తున్నాం, వస్తువులన్నీ ఎగిరిపోకుండా గ్రావిటేషనల్ పుల్ ఇంపాక్ట్స్ అన్ని మెయింటైన్ చేస్తున్నాయి. ఇన్ని చెప్పుకోవడానికి సింపుల్ గా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామి. ఇవి చెప్పుకోవాలి. ఇప్పుడు మీకు ఇచ్చిన బుక్ లో ఒక్క పేజ్ తీస్తే ఒక్క శ్లోకం చదువుకొని మనం వెళ్ళిపోదాం. తతో పెద్దగా చెప్పండి. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రతో రావణంచ అగ్రతో దృష్ట్యా యుద్ధాయ ఉపస్థితః. అయిపోయిందా నాన్న? దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుం అభ్యాగతోరణం ఉపగమ్యాం ప్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి. అప్పుడు అగస్త్యుడు అనే ఋషి అక్కడికి వచ్చాడు. అర్థమైందనన్న? రావణ యుద్ధాన్ని చూడడానికి దేవతలతో కూడా కలిసి ఒక మహాముని వచ్చాడు. ఆయన పేరు అగస్త్య మహాముని. రావణుడితో యుద్ధం చేయడం వల్ల బాగా అలసిపోయి ఉన్నాడు. మంచి తగ్గావర్ ఫైట్ చేసినప్పుడు మంచి ఫైటర్స్ అలసిపోతారు. కాసేపు మీరిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, గుద్దుకుంటారు, కుమ్ములాడుకుంటారు, అటు ఇటు దోసుకుంటారు. కాసేపు అయ్యాక అలసట వస్తుంది కదా. సో మంచి స్ట్రాంగ్ పోటీ ఉన్నప్పుడు అవతల మనిషి కాస్త అలసట వస్తుంది. అలా రామచంద్రమూర్తి కూడా ఒక్కసారి కాస్త అలసిపోయి ఈ రావణుణ్ణి చంపడం ఎట్లా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. అప్పుడు యుద్ధం చేయడం కోసం చాలా సిద్ధంగా ఉన్నాడు. ఈ ఎలా అయినా సరే నేను చేయాలని అలా ఉన్నటువంటి సమయంలో అగస్త్య మహర్షి అంటే కుండల పుట్టిన ఆయన. హింస సంభవుడు టెస్ట్యూ బేబీస్ వస్తున్నాయి కదా ఇప్పుడు, అట్లా కుండలో పుట్టాడు ఆయన. అగస్త్యుడు అంటారు. ఆ రోజుల్లోనే ఈ టెక్నాలజీ ఉంది పాటలో ఇచ్చే పిల్లల్ని. అయితే కాన్సెప్చువల్ గా ఉంది. మన మీద దాడి జరిగి ఎలా అనేది మూలం పోయింది. ఇప్పుడు మనం అగైన్ సైంటిఫిక్ గా కూడా దీన్ని చూడగలుగుతున్నాం. ఏంటి? కుండలో బేబీ అగస్త్యుడు ఆయన వచ్చాడు. ఆయన వచ్చి నువ్వు గెలవాలి అంటే, ఏ పనిలో అయినా గెలవాలంటే ఎవరికి దండం పెట్టుకోవాలి తెలుసా? సూర్యనారాయణ మూర్తికి దండం పెట్టుకుంటే. మీరు క్రికెటర్స్ ఎప్పుడైనా చూసారా? ఇంటర్నేషనల్ క్రికెటర్స్ వాళ్ళు ఫస్ట్ గ్రౌండ్ లోకి వెళ్ళగానే ఏం చేస్తారు? చాలా మంది ఇలా ఒకసారి పైకి చూసి కింద దండం పెట్టుకుంటారు. గమనించారా? ఎందుకు అంటే వాళ్ళకి కన్సిస్టెంట్ గా లక్, సక్సెస్ ఈ రెండు పనులు చేయడం వల్ల కనిపించినాయి.
టెండూల్కర్ కానివ్వండి, కోహ్లీ కానివ్వండి, అందరూ కూడా పెట్టుకోరా. కాబట్టి ఎవరిని తలుచుకుంటే మనకు అన్ని విధాల విజయం వస్తుందో ఆ విజయాన్ని ఎలా పొందాలి అనేటటువంటి విషయాన్ని మొత్తాన్ని మనకి ఈ శ్లోకముల ద్వారా తెలియపరుస్తూ, ఈ శ్లోకాలన్నీ చదివిన వాడికి లైఫ్లో ఫెయిల్యూర్ ఉండదు, వాడు ఓడిపోడు. వాడు ఏ పని చేసినా సక్సెస్ఫుల్గా అన్నిట్లో సక్సెస్ అవుతాడు. అయితే మీనింగ్ తెలుసుకొని ముందు శ్లోకం నేర్చుకోండి, తర్వాత అర్థం తెలుసుకోండి. అప్పుడు నేనే శ్లోకము అర్థం రెండూ చెప్తాను మీకు. ఎప్పుడైనా మా చంద్రశేఖర్ రెడ్డి గారు అలాగే మా యోగీశ్వర్ గారిని పర్మిషన్ తీసుకొని నేను వచ్చి మన స్కూల్లో కాసేపు కూర్చొని శ్లోకం ఏంటి, దీని అర్థం ఏంటి, ఎలా చదువుకోవాలి, ఇవన్నీ కూడా నేర్పిస్తాను చెప్తూ హ్యావ్ ఎ వెరీ నైస్ అండ్ ఫెంటాస్టిక్ డే. గివ్ ఎ బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఓకే నాన్న, ఆల్రెడీ లేట్.